Dear students, in this class we will learn the introduction about data models. It is very important concept because it is the initial stage to define which type of modeling or models used in further sections. మనం ఈ డేటా మోడల్స్ అనేటువంటి సెక్షన్లోనే మనం ఉపయోగించేటువంటి డిబిఎంఎస్లో ఏ టైప్ ఆఫ్ డేటా మోడల్ ఉపయోగిస్తాము, అది ఎందుకు ఉపయోగిస్తాము, దాంట్లో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం వీలుంటుంది అన్నమాట. డేటా మోడల్స్ గురించి నేర్చుకునే ముందర డేటా మోడల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ రియల్ వరల్డ్. మనం చూసేటువంటి ఆ బయట విషయాలు ఏదైతే ఉందో, అవుట్ సైడ్ ది వరల్డ్ థింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ వ్యూని డేటా మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కాలేజీలో అడ్మిషన్ కోసం అని వచ్చాడు. ఆ స్టూడెంట్కి సంబంధించి చాలా పర్టికులర్స్ ఉంటాయి. అతని పేరు, ఫాదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ప్రీవియస్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ అతని యొక్క పర్సనల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబరు, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అయితే ఇక్కడ మనం అడ్మిషన్ తీసుకోవడానికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన రిక్వైర్మెంట్ ఉందో వాటిని మాత్రమే, దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. జావాలో మనం నేర్చుకున్నప్పుడు అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ రాదర్ దాన్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కాకుండా ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఉపయోగించుకోగలిగితే అప్పుడు దాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. సో అన్ అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ రియల్ వరల్డ్. రియల్ వరల్డ్లో మనకు కనిపించే థింగ్స్ని ప్రస్తుతం మనం ఉండే కాన్సెప్ట్కి, ప్రస్తుతం మనకు కావాల్సిన సందర్భానికి ఏ డేటా అయితే అవసరం ఉందో దాన్ని మాత్రమే క్రైటీరియా కింద తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే డేటా మోడల్ అంటాం. ఓకే, డెఫినిషన్. సో డేటా మోడల్స్ ఎందుకు ఉపయోగించాలి? ఎండ్ యూజర్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించేటప్పుడు ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో మనకి అప్లోడ్ చేసుకోవడానికి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి మనకి డేటా మోడల్స్ అవసరం అవుతుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ ఫామ్ని నేను సిస్టమ్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టూడెంట్ని కూర్చోబెట్టి నీ పేరు చెప్పు, మీ ఫాదర్ నేమ్ చెప్పని అవసరం లేకుండా నాకు సిస్టంలో ఉండేటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో, అంటే ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్కి సంబంధించిన ఒక ప్రిస్క్రైబ్డ్ డిజైన్ నేను స్టూడెంట్కి ఇస్తాను. స్టూడెంట్ ఆ ఫామ్ ఫిల్ చేసేసి నాకు ఇస్తాడు. ఇవ్వగానే ఈ ఫామ్లో ఉండే డేటా నేను యాస్టీస్గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా నేను ఇంటర్నల్ డేటాలోకి ఎంటర్ చేస్తాను అనమాట. కాబట్టి అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ఎండ్ యూజర్కి మధ్యన ఏ విధంగా డేటా అయితే రిప్రజెంట్ చేస్తే యూజర్ రికగ్నిషన్ చేసుకుని అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాడో ఆ రిప్రజెంటేషన్ చేసేటువంటి మెథడాలజీని ఏమంటాం అంటే డేటా మోడల్స్ అంటాం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది డేటా మోడల్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. డేటా మోడల్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఏంటా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్? ఒకటి ఎంటిటీ, రెండోది అట్రిబ్యూట్, మూడోది కన్స్ట్రైంట్, నాలుగోది రిలేషన్షిప్. ఎంటిటీ, attribute, constraint and relationship. First, what is an entity? Anything is called as entity. ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక సిస్టంలో కానీ ఏ ఏరియాస్లో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది, ఏ ఏరియాస్లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయో వాటిని ఎంటిటీస్ అంటాం. కాలేజ్ తీసుకున్నాం,
కాలేజీలో ఎవరుంటారు? స్టూడెంట్, ఫ్యాకల్టీ, ఓకే, క్లాస్, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటిని ఎంటిటీ అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి ఒక చోట మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ డేటాని దాన్ని ఒక ఎంటిటీ అంటాం. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అవుతుంది. సో స్టూడెంట్ ఎంటిటీలో ఏమొస్తుంది? స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఆ అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్యాకల్టీ అనే ఎంటిటీలో ఉంటుంది. క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లాస్లో ఉంటుంది. నౌ సో ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ ఎంటిటీ, ఎనీథింగ్ విచ్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా. ఒక గ్రూప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసుకుని ఒక చోట మనం స్టోర్ చేసుకుని ఉంచితే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఎంటిటీ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై అట్రిబ్యూట్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, అంటే ఎంటిటీ అంటే ఏమీ లేదండి, మనం మామూలుగా చెప్పుకునే టేబుల్నే ఎంటిటీ అంటాం. ఆ టేబుల్లో ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్ని ఏమంటాం అంటే అట్రిబ్యూట్స్ అంటాం. అయితే ఇక్కడ ఫలానా డేటా మోడల్ మనం చెప్పట్లేదు కాబట్టి టేబుల్స్, ఫీల్డ్స్ అని అనకూడదు. కాబట్టి వీటిని ఎంటిటీస్ అన్నాం. ఎంటిటీస్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ చెప్పేటప్పుడు అట్రిబ్యూట్ డెఫినేషన్ చెప్పాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. సో స్టూడెంట్ ఉందనుకోండి, అట్రిబ్యూట్స్ ఏమవుతాయి? స్టూడెంట్ ఐడి, నేమ్, అడ్రస్, ఇవి స్టూడెంట్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ అవుతాయి. సో అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ఐడి, ఫ్యాకల్టీ నేమ్, స్పెషలైజేషన్. అంటే అతను ఏ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చెప్పేటువంటి దాన్ని ఏమంటామంటే స్పెషలైజేషన్ అంటాం. ఫ్యాకల్టీ ఐడి, ఫ్యాకల్టీ నేమ్, స్పెషలైజేషన్, అతని అడ్రస్, మొబైల్ ఇంకా కావాలంటే రాసుకోవచ్చు. క్లాస్కి సంబంధించి తీసుకుంటే క్లాస్ నేమ్ లేదా క్లాస్ కోడ్, సెక్షన్, లొకేషన్, క్లాస్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఆర్ బ్లాక్, ఇవి అవుతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంటిటీ. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంటిటీ అంటే ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీని ఏమంటాం అంటే ఫీల్డ్స్ అంటాం ఆర్ అట్రిబ్యూట్స్ అంటాం. ఇంక తర్వాతది కన్స్ట్రైంట్స్. రూల్ ఆర్ రూల్స్ applied on a field or fields. ఫీల్డ్ మీద కానీ ఫీల్డ్స్ మీద కానీ మనం ఏదైనా ఒక రూల్ అప్లై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే కన్స్ట్రెయింట్ అంటాం. మనకి చాలా రకాల కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అందులో నాట్ నల్, యూనిక్ ఇవి ఒకటి, ప్రైమరీకి ఫారిన్ కి, ఇవి కొన్ని ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా కన్స్ట్రెయింట్స్ అంటాం. రూల్ ఆర్ రూల్స్ విచ్ ఆర్ అప్లైడ్ ఆన్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్స్ కాల్డ్ యాజ్ కన్స్ట్రెయింట్స్. నాట్ నల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ ఐడి తీసుకుందాం. ఈ స్టూడెంట్ ఐడి ప్రతి స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా స్టూడెంట్ ఐడి ఇవ్వాలా అక్కర్లేదా? ఇచ్చి తీరాలి. సో దాన్ని నాట్ నల్ అంటాం. నాట్ నల్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఐడి ఇచ్చి తీరాలి, ఖాళీగా మాత్రం ఉండకూడదు స్టూడెంట్ ఐడి ఫీల్డ్. యూనిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఒకటికి 1001 అసైన్ చేశారు. మిగిలిన ఎవరికైనా సరే 1001 ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సో 1001 అనేది ఒక స్టూడెంట్కి అసైన్ చేస్తే మిగిలిన ఏ స్టూడెంట్కి కూడా 1001 అనేటువంటి వాల్యూ ఇవ్వకూడదు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ యూనిక్నెస్. యూనిక్నెస్ మీన్స్ ఏ పర్టికులర్ వాల్యూ షుడ్ నాట్ బి అసైన్డ్ టు మోర్ దాన్ వన్ పర్సన్. సో దానికి యూనిక్నెస్ అంటాం. నాట్ నల్ కమా యూనిక్. ఓకే, ప్రైమరీకి అంటే అర్థం ఏంటి? నాట్ నల్ యూనిక్ కలిపిందంటే ప్రైమరీకి అంటాం. అంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి కూడా స్టూడెంట్ ఐడి ఇచ్చి తీరాలి. రెండోది ఆ స్టూడెంట్ ఐడి మరి ఏ ఇతర స్టూడెంట్స్కి కూడా ఉండకూడదు.
అలాంటి దాన్ని రెండు కాంబినేషన్లు కలిపే ప్రైమరీ కీ అంటాం. అయితే ప్రైమరీ కీను అంటే నాట్ నల్ యూనిక్ ఇవ్వగానే ప్రైమరీ కీ అయిపోతుందంటే అవ్వదు. నాట్ నల్ యూనిక్ ప్రాపర్టీస్ కలిపిందని ప్రైమరీ కీ అనొచ్చు, కానీ ఈ రెండు ఉంటే ప్రైమరీ కీ అయిపోదు. ప్రైమరీ కీ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు ఫారెన్ కీ అంటే అర్థం ఏంటంటే ఇదే ఫీల్డ్ వేరే ఇంకో టేబుల్లో ఉంది. అంటే ఇప్పుడు అటెండెన్స్ అనేది తీసుకున్నాం. అటెండెన్స్ లో ఎంటర్ చేసే ప్రతి స్టూడెంట్ నెంబర్ ఎందులో దై ఉండాలి? యాక్చువల్ స్టూడెంట్ డేటాబేస్ లో దై ఉండాలా కాదా? యాక్చువల్ స్టూడెంట్ టేబుల్ లో దై ఉండాలి కదా. అంటే మనం అటెండెన్స్ ఎవరికి ఇస్తాం? ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర అడ్మిట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఇంకెవరికి ఉండకూడదు. అంటే అటెండెన్స్ లో రాసే ప్రతి స్టూడెంట్ నెంబరు దేంట్లో దై ఉండాలి? స్టూడెంట్ టేబుల్లో దై ఉండాలి. మరి ఏ ఇతర నెంబర్ అయి ఉండకూడదు. అంటే ఖచ్చితంగా అటెండెన్స్లో నువ్వు ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసినప్పుడు, అంటే స్టూడెంట్ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చెక్ చేసుకుంటుందంటే సిస్టము ఇది స్టూడెంట్ టేబుల్లో ఉందా లేదా అని. అంటే ఇక్కడ ఇది ప్రైమరీ కీ అయి ఉండాలి. ఇదే ప్రైమరీ కీ ఫీల్డ్ ఇక్కడ కూడా ఉంటుంది, అటెండెన్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ కూడా స్టూడెంట్ ఐడి అని ఉంటుంది. ఈ స్టూడెంట్ ఐడి ఎక్కడిది? ఇంకో ఇది. అంటే ఇందులో ఎంటర్ చేసే ప్రతి స్టూడెంట్ ఐడి కూడా ఖచ్చితంగా స్టూడెంట్ టేబుల్లోది అయి ఉండాలి. సో దీన్నే ఫారెన్ కీ అంటాం. ఫారెన్ కీకి ఇంకో పేరు ఏంటంటే రెఫరెన్స్ కీ. ఫారెన్ కీకి ఇంకో పేరు ఏంటంటే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ as reference key. A reference key is a key which refer primary key in other table. ఈ టేబుల్లో ఇది రెఫరెన్స్ కీ అవుతుంది, అంటే ఫారెన్ కీ అవుతుంది. ఫారెన్ కీ అన్న రెఫరెన్స్ కీ అని ఒకటే. సో అటెండెన్స్ టేబుల్లో ఎంటర్ చేసే స్టూడెంట్ ఐడి ఖచ్చితంగా ఎవరిని రెఫర్ చేసుకుంటుంది? స్టూడెంట్ టేబుల్లో ఉండే స్టూడెంట్ ఐడిని రెఫర్ చేసుకుంటుంది. అంటే ఖచ్చితంగా ఇందులో ఎంటర్ చేసే 1001 వాల్యూ దేంట్లో దై ఉండాలి? ఇందులో దై ఉండాలి. ఇందులో 100 ఎంటర్ చేశాను, ఆ 1002 స్టూడెంట్ టేబుల్లో లేదు. ఎంటర్ అవుతుందా? ఎంటర్ అవుదా? ఎంటర్ అవ్వకూడదు. కాబట్టి అటెండెన్స్ టేబుల్లో ఎంటర్ చేసే ప్రతి స్టూడెంట్ ఐడి కూడా ఆ ప్రతి వాల్యూ కూడా దేన్ని రెఫర్ చేస్తుందంటే స్టూడెంట్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ ఐడిని రెఫర్ చేస్తుంది. అందు గురించి దీన్ని ఏమన్నా రెఫరెన్స్ కి ఆర్ ఫారెన్ కీ అన్నాం. ఇవి కన్స్ట్రెంట్స్ లోకి వస్తాయి. సో కన్స్ట్రెంట్స్ ఆర్ నథింగ్ బట్ రూల్ ఆర్ రెస్ట్రిక్షన్ విచ్ ఆర్ అప్లైడ్ ఆన్ ఏ ఫీల్డ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్. ఒక ఫీల్డ్ మీదే కుదరకపోతే ఒక్కోసారి మనం కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ మీద కూడా సేమ్ ఒకే రూల్ని అప్లై చేస్తుంటాం. సో ఇది కాన్స్టెంట్స్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటాం. టేబుల్ లెవెల్ కాన్స్టెంట్స్, కాలం టేబుల్ కాన్స్టెంట్స్, ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అని చెప్పేసి వస్తుంటాయి. సో అక్కడ మనం అసలు కాన్స్టెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి, దేని ప్రైమరీకి అంటాం, ప్రైమరీకి దేని పడితే దాన్ని డైరెక్ట్గా అనేకూడదు. సో ప్రైమరీకి ముందర కాంబినేషన్ ఆఫ్ కీ ఫీల్డ్స్ యూనిక్నెస్ ఉండేటువంటి రాసుకోవాలి, రాసుకున్నప్పుడు చేయాలన్నమాట. సో కీస్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర అసలు ప్రైమరీకి ఎలా డిఫైన్ చేసుకోవాలని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్. వాట్ ఈజ్ మీన్ బై రిలేషన్షిప్? Relationship means an association between entities. An association between entities. ఎంటిటీకి మధ్యన ఉండేటువంటి రిలేషన్షిప్ని ఏమంటామంటే అసోసియేషన్ రిలేషన్షిప్ అంటాం. ఎంటిటీకి మధ్య ఉండేటువంటి అసోసియేషన్ ఏమంటామంటే రిలేషన్షిప్ అంటాం. ఎలాగో చూద్దాం. దీన్ని తెలుసుకోవడానికి ముందుగా బిజినెస్ రూల్స్ తెలుసుకోవాలి. బిజినెస్ రూల్స్ అంటే a unique and ambiguous activity in between two entities. రెండు ఎంటిటీల మధ్యన యూనిక్గా జరిగేటువంటి ఒక అసోసియేషన్నే బిజినెస్ రూల్ అంటాం. మనకి తెలిసినటువంటి ఆర్గనైజేషన్ ప్రకారం ఫ్యాకల్టీ, సబ్జెక్ట్, ఇట్ ఈస్ 1-to-1 రిలేషన్, 1-to-1 అసోసియేషన్. ఏంటది బిజినెస్ రూల్? ఏంటి, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏబిసిడి అనేటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఏబిసిడి అనే ఒక ఫ్యాకల్టీ ఉన్నారు. మ్యాథ్స్,
physics, chemistry, కంప్యూటర్ సైన్స్. సో ఏ అనే సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తాడు, బి ఫిజిక్స్ మాత్రమే, సి కెమిస్ట్రీ మాత్రమే, డి కంప్యూటర్స్ మాత్రమే. సో వన్ ఫ్యాకల్టీ టీచర్స్ వన్ సబ్జెక్ట్, దట్ ఈస్ 1-to-1 అసోసియేషన్. 1-to-1 అసోసియేషన్. సో రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే టీచర్స్, దిస్ ఈజ్ ఏ రిలేషన్షిప్. అసోసియేషన్ అంటే 1-to-1. ఏ అనేటువంటి ఫ్యాకల్టీ మ్యాథ్స్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తాడు, మ్యాథ్స్ని మాత్రమే టీచ్ చేస్తారు, ఓన్లీ సబ్జెక్ట్, ఓన్లీ టీచర్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ 1-to-1 అసోసియేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 1-to-many అసోసియేషన్స్. ఏంటి? క్లాస్, స్టూడెంట్, రాస్తే 1-to-many అంటాం. క్లాస్ హోల్డ్స్ ఆర్ కంటైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిఎస్సి క్లాస్ తీసుకున్నాం. బిఎస్సి ఫస్ట్ ఇయర్లో ఒక 40 మంది ఉన్నారనుకోండి. వన్ క్లాస్ అంటే వన్ బిఎస్సి కంప్యూటర్స్ క్లాస్ కంటైన్స్ 40 స్టూడెంట్స్. 1-to-many. ఇది ఎలా తెలుస్తుంది? బిజినెస్ రూల్ ప్రకారం తెలుస్తుంది. బిజినెస్ రూల్ అంటే జనరల్గా మనం చూసేటువంటి యాక్టివిటీస్లో ఎవరెవరికి ఏ రిలేషన్షిప్ ఉంది. ఫ్యాకల్టీ క్లాస్కి వెళ్తాడు. సో ఫ్యాకల్టీకి క్లాస్కి సంబంధం ఏంటి? ఏ ఫ్యాకల్టీ మే టేక్ మోర్ దాన్ వన్ క్లాస్. సబ్జెక్ట్ ఒకటే చెప్పొచ్చు, వాటికంటే ఎక్కువ క్లాసులు చెప్తాడు కదా. మ్యాథ్స్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉంటుంది. సో హీ టేక్స్ 3 క్లాసెస్. 1-to-many అసోసియేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ అండ్ స్టూడెంట్. వన్ క్లాస్ కంటైన్స్ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉంది, 50 మంది క్లాస్లో ఉన్నారనుకోండి, 1-to-many అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ అబౌట్ many-to-many? మూడవది స్టూడెంట్ సబ్జెక్ట్. స్టూడెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ 30 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, సబ్జెక్టులు 6 ఉన్నాయి. ఈ 30 మంది స్టూడెంట్స్ కూడా 6 సబ్జెక్ట్స్ని నేర్చుకుంటారు కదా. కాబట్టి ఇది many-to-many అసోసియేషన్ అవుతుంది. many-to-many అసోసియేషన్. ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే బిజినెస్ రూల్ ప్రకారం. జనరల్ యాక్టివిటీలో ఒక కాలేజీ ఆర్గనైజేషన్లో n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 6 సబ్జెక్టులు ప్రిస్క్రైబ్ చేయబడ్డాయి. కాబట్టి 30 మెంబర్స్ కూడా 6 సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. సో దీన్ని many-to-many అసోసియేషన్ అంటాం. సో ఈ రిలేషన్షిప్ నథింగ్ బట్ అసోసియేషన్ ఇన్ బిట్వీన్ ఎంటిటీస్. ఇక్కడ ఎంటిటీస్ ఏమవుతాయంటే స్టూడెంట్ సబ్జెక్టు ఎంటిటీస్ అవుతాయి, క్లాసు స్టూడెంట్ ఎంటిటీస్ అవుతాయి, ఫ్యాకల్టీ సబ్జెక్టు ఎంటిటీస్ అవుతాయి. ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ మాత్రమే చెప్తుంటే అది 1-to-1 అవుతుంది. ఇంక ఎవరో ఏం చెప్పరు, వేరే సబ్జెక్ట్ డీల్ చేయరు, ఆయన ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తాడు. ఒక క్లాస్లో ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇది 1-to-many అసోసియేషన్ అవుతుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు నేర్చుకుంటారు కాబట్టి ఇది many-to-many అసోసియేషన్ అవుతుంది. అకార్డింగ్ టు కాన్సెప్చువల్ డేటా మోడల్ మనకి many-to-many అసోసియేషన్ లేదు. ఎందుకంటే ఈ many-to-many అసోసియేషన్ వస్తే దాన్ని డికంపోజ్ చేసి 1-to-1 అసోసియేషన్ కింద మార్చేస్తాం. ఎందుకంటే దాంట్లో మనకి అనామలీస్ వస్తాయి, అబ్నార్మాలిటీ వస్తుంది. కాబట్టి ఏ సందర్భంలో సరే many-to-many అసోసియేషన్ అక్కడైతే దాన్ని 1-to-many అసోసియేషన్ కింద కన్వర్ట్ చేస్తాం, అబ్నార్మాలిటీ అనామలీస్ రాకుండా ఉండడం కోసం. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కస్టమర్, ప్రొడక్ట్. ఇది ఏం అసోసియేషన్ అవుతుంది? మెనీ కస్టమర్స్ టేక్ మెనీ ఆఫ్ ప్రొడక్ట్స్. కస్టమర్ టేబుల్లో ఒక 4 కస్టమర్ ఉన్నారు. 1001, 1002, 1003, 1004. ఇక్కడ P1, P2, P3, P4 4 ప్రొడక్ట్లు ఉన్నాయి. 1001 వాడు P1, P2, 3 కొనొచ్చు. 1002 వాడు కూడా సేమ్. 1003 4 ప్రొడక్ట్లు తీసుకోవచ్చు. వీడు P2, P3, P4 తీసుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది? many-to-many అసోసియేషన్ అవుతుంది. మెనీ కస్టమర్స్ మే పర్చేస్ మెనీ ప్రొడక్ట్స్. ఓకే, ఇది కస్టమర్ అండ్ ప్రొడక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డాక్టర్, పేషెంట్. 1-to-many. One doctor may give treatment to any number of patients. 1-to-many association. Doctor give treatment, okay, or diagnosis patient. Next,
అదేవిధంగా పేషెంట్, మెడిసిన్. ఈ రెండింటికి రిలేషన్ ఏమవుతుంది? మెనీ టు మెనీ అవుతుంది. అంటే 1 2 3 ముగ్గురు పేషెంట్లు ఉన్నారు. M1 M2 M3 మూడు ఉన్నాయి. 1 అనేవాడు 3 టాబ్లెట్స్ పట్టుకెళ్ళచ్చు, 2 అనేవాడు 3 పట్టుకెళ్ళచ్చు, 3 అనేవాడు 3 పట్టుకెళ్ళచ్చు, మారుతూ ఉంటుంది అనమాట. సో మెనీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మే టేక్ మెనీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్. సో దిస్ ఈస్ అబౌట్ మెనీ టు మెనీ అసోసియేషన్. మెనీ టు మెనీ అసోసియేషనా, 1 to many అసోసియేషనా, లేదా 1 to 1 అసోసియేషనా, ఇవి ఎలా తెలుస్తుంది అంటే ముందర మీరు ఎంటిటీస్ని డిఫైన్ చేసుకోవాలి. ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఎంటిటీస్ని అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేసిన తర్వాత ఎంటిటీకి ఎంటిటీ మధ్య ఉండే రిలేషన్ని బిజినెస్ రూల్ ప్రకారం డిఫైన్ చేసుకోవాలి. అప్పుడు మనం డేటా మోడలింగ్కి వెళ్ళగలుగుతాం అనమాట. ఓకే, సో అసలు ఇలా ఎంటిటీస్కి అసోసియేషన్ని తర్వాత అట్రిబ్యూట్స్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇనీషియల్గా ఆర్గనైజేషన్ మనం విజిట్ చేసి ఆర్గనైజేషన్లో జరిగేటువంటి యాక్టివిటీస్, రియల్ టైం యాక్టివిటీస్, వాటినే బిజినెస్ రూల్స్ అంటాం. బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ రూల్స్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ బిజినెస్ రూల్స్ ప్రకారమే మనం పర్టికులర్ ఎంటిటీస్ని, అట్రిబ్యూట్స్ని, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని డిఫైన్ చేసుకుంటాం. అప్పుడే మనం డేటా మోడలింగ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.